హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజైతే పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికి నేను కొంచెం నువ్వులైతే తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ ఉండే అనమాట. ఆ నువ్వులు 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ షేడ్ అయ్యేంత వరకు నువ్వుల్ని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 కట్టలు పుదీనా కట్టలు తీసుకొని శుభ్రంగా వాటర్ వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. చూస్తారు కదా, కడిగి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలో వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇది మనం ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు వాటర్ వస్తాయి. వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాము. ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పుదీనా అయితే మొత్తం ఫ్రై అయిపోయింది. దానికి నేను ఒక 150 గ్రామ్స్ 2 కట్టలు పుదీనా కట్టలకు 150 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా కొంచెం పాన్ తీసుకొని అదే పాన్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ పచ్చిమిర్చి అంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత బాగుంటుంది అన్నమాట. టేస్ట్ పచ్చిగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆ పప్పు అయితే అయిపోయింది. దానికి నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఏ పచ్చడి ఏ రోటి పప్పు కానీ జీలకర్ర ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మస్ట్ ఖచ్చితంగా జీలకర్ర యాడ్ చేయాల్సిందే. అయితే అవి ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసుకున్నాను. దానికి 2 కట్టలు పుదీనాకి 2 టమాటాలు తీసుకున్నాను. దానికి కొంచెం చింతపండు యాడ్ చేశాను. చింతపండు వేయడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసం చింతపండు ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యేంతవరకు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోకూడదు. ఎందుకంటే నువ్వులుగా పప్పులుగా అట్లే ఉంటాయి అన్నమాట. ముందుగానే మనం నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. ఆ పౌడర్కి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మనం టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, టమాటా యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నాం. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దానికి పోపు యాడ్ చేయాలన్నమాట. పోపులో వేసేయకూడదు, చట్నీలో పోపు వేయాలి. అదే ప్యాన్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అదే ప్యాన్లో 4 వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకొని బాగా ఎర్రగా వేయించుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి ఈ పోపుని యాడ్ చేయటమేనండి. టేస్ట్ అయితే ఆసమ్గా ఉంది, వేరే లెవెల్. మీరు ట్రై చేయండి. చట్నీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.